అవునండి, ఆల్మోస్ట్ అందరి వివరాలు ఉంటాయి. నాకు ఒకళ్ళ వివరాలు తెలుసుకోవాలండి. మీరు హైదరాబాద్లోనే ఉన్నారని తెలిసింది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను. ఒక పని చేయండి, రేపే రండి. సరేనండి, రేపు వచ్చి కలుస్తానండి. నాకు చాలా సాయం చేస్తున్నారు. థ్యాంక్స్ అండి మీకు. పర్లేదండి, రేపు మీరు వచ్చి కలవచ్చు. నా అడ్రస్ అవి మీరు సిటీకి వచ్చాక పంపిస్తాను. నాకు ఫోన్ చేయండి. ఉంటానండి. అలాగేనండి. అల్లుడు గారు చాలా మంచివారు. ఆయన్ని అనుమానించి నేను తప్పు చేస్తున్నానా? నా కూతురు నా దగ్గర ఏమి దాయదు కదా, అన్నీ చెప్తుంది. తనకి ఏ కష్టం వచ్చినా చెప్తుంది కదా. తను నువ్వెక్కడ బాధపడతావేమోనని తన కష్టాలు చెప్పకుండా దాచుకుంటుందేమో. నా అల్లుడు దేవుడు. ఆయన తప్పు చేయడని నా నమ్మకం. దేవుడు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తాడు. అలాగే నీ అల్లుడు ఏదైనా తప్పు చేశాడేమో. చెయ్యడుగాక చేయడు. నా అల్లుడు గురించి నాకు తెలుసు. నీ అల్లుడు గురించి నీకు తెలుసా? ఏం తెలుసో చెప్పు. నీ అల్లుడు సిటీలో ఎక్కడుంటాడో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నని పెళ్ళప్పుడు కలిసావు. తర్వాత సిటీలో ఎక్కడైనా కలిసావా? వాళ్ళింటికి నిన్ను ఎప్పుడైనా పిలిచారా? వాళ్ళకి ఏవో సమస్యలు ఉన్నాయి. అందుకే నేను కలవలేదు. సరే, ఈ మధ్య మీ అల్లుడు కనకం కలిసి నీతో వీడియో కాల్ ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళిద్దరికీ ఏవో సమస్యలని చెప్పకు. సమస్య వాళ్ళలోనో వీళ్లలోనో లేదు, నీలో ఉంది. దాని పేరే అతి నమ్మకం. ఒక మనిషిని చూస్తే మంచోడో చెడ్డోడో అని ఈజీగా చెప్పేయచ్చు. అలాగే మా అల్లుడు గారు మంచోడని నమ్మాను. నా నమ్మకం నిజమే. మరి అంత నమ్మకం ఉంటే ఎవరెవరికో ఫోన్ చేసి ఎందుకు నీ అల్లుడు గురించి నీ కూతురు గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? ఆడపిల్లనిచ్చాను కదా, ఆ మాత్రం వివరాలు తెలుసుకోపోతే ఎలా? పిచ్చాది కేశవా, ఈ వివరాలు తెలుసుకోవాల్సింది నీ కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయకముందు. అటేడు తరాలు ఇటేడు తరాల వివరాలు తెలుసుకోవాలి. ఆ రోజు గుడ్డిగా పెళ్లి చేసావు, ఈ రోజు కంగారు పడుతున్నావు. అమ్మాయి కాలేజీకి వెళ్తుందంటే దగ్గరుండి దింపేసి వస్తావు కదా. మరి అమెరికాకు వెళ్తుందంటే ఆ అబ్బాయి ఎవరు, ఎలాంటివాడు, వాళ్ళ ఎలాంటి వాళ్ళు అనేది పూర్తిగా తెలుసుకున్నావా? అమ్మా, ఒక్కసారి కాలివ్వండి, పారాణి రాయాలి. ఓ, నా కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకో. ఈ ఇంట్లో నీ స్థానం నా కాళ్ళ దగ్గర. ఇలా అణిగి మణిగి ఉంటే నీకే మంచిది. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? మామూలుగా రెచ్చిపోతావు కదా, మాటకి మాట సమాధానం ఇస్తావు కదా. నోరు పడిపోయిందా లేక పొగరు తగ్గిందా?
నువ్వు ఎంత ఎగిరెగిరి పడినా ఎన్ని ఎక్స్ట్రా చేసినా నువ్వు నా కాలి గోర్ని కూడా ఏమీ చెయ్యలేవు. అంబికమ్మ, నేను మీ కాళ్ళ దగ్గరే ఉండొచ్చు. అంత మాత్రాన్న తేలికగా మాట్లాడితే మీ కాళ్ళు నా చేతుల్లోనే ఉన్నాయి. నన్ను రెచ్చగొడితే మీ కాళ్ళు విరిచి మూలన కూర్చోబెడతాను. కానీ నేను అలా చేయను. రండి రండి రండి. కూర్చోండి కూర్చోండి. అలాగే. రే నారిగా, నారిగా వస్తున్నానయ్యా. అయ్యా. రే సార్ సిటీ నుంచి అయ్యా. వి ఆర్గానిక్స్ మనిషిరా, వెళ్ళి కాఫీ తీసుకురా. అట్నే అయ్యా. చూడండి సార్, ఈసారి మా రైతులు చాలా కష్టపడి మీ విహారీ గారు లక్ష్మి చెప్పినట్టు ఆర్గానిక్ పంటలు వేశారు. పంట కూడా చాలా బాగా పండింది. మీరు మాత్రం రైతులకి మంచి రేటు ఇవ్వాలి. మా రైతుల్ని ఆదుకోవాలి. వాళ్ళందరి మొహంలో ఆనందం కనపడాలి. అయ్యో అదే ఉంది సార్. మా కంపెనీ ఎవరిని మోసం చేయదు. మా తరపు నుంచి ఎంత చెయ్యాలో అంతా మీ రైతుల కోసం చేస్తాం మేము. అది ఇది మాట అంటే. రే త్వరగా రారా. అయ్యా వస్తున్నానయ్యా. అయ్యో రే ఒరేయ్, ఎంత పని చేసావురా, చూసుకోవాలి కదరా ఎదవా. చేజారిందయ్యా. చూడు ఆయన షర్ట్ ఎలా పాడైందో. పర్లేదులేండి అయ్యా, సార్ షర్ట్ ఇవ్వండి, ఉతికిచ్చేస్తాము.